రెడ్డి రాజ్య స్థాపకుడు ప్రళయ వేమారెడ్డి గురించి ఈ వీడియో తెలుసుకుందామండి. దయచేసి నా వీడియోస్ ఫుల్ వర్టికల్ స్క్రీన్లో చూడండి. ఇది క్లిక్ చేయండి, ఫుల్ వర్టికల్ స్క్రీన్ అవుతుంది. ఇది వీడియో నెంబర్ 112. ప్రళయ వేమారెడ్డి రెడ్డిస్ ఆఫ్ కొండవీడు రెడ్డి రాజ్య స్థాపకుడు ప్రళయ వేమారెడ్డి. 1325 నుంచి 53 వరకు ఇతను పరిపాలన సాగింది. ప్రళయ వేమారెడ్డి వాజ్ వన్ ఆఫ్ ద 76 నాయకాస్ హూ సపోర్టెడ్ కపాయ నాయక టు ఓవర్త్రో ద ముస్లిం రూల్. ప్రళయ నాయకుడు కపాయ నాయకుడిని సపోర్ట్ ముసునూరి నాయకులు, ప్రళయ నాయకుడు కపాయ నాయకుడు వీళ్ళని సపోర్ట్ చేసిన 76 నాయకుల్లో ఈ ప్రళయ వేమారెడ్డి కూడా ఒకరన్నమాట. ప్రళయ వేమారెడ్డి వాజ్ ఒరిజినలీ ఏ జనరల్ ఆఫ్ ప్రతాపరుద్ర. ప్రళయ వేమారెడ్డి బిలాంగ్ టు పంటకాపు క్యాస్ట్. ఇవన్నీ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఇది ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఇంట్రడక్షన్ కాబట్టి అట్లా వచ్చిందనమాట. ఇన్ 1325 ప్రళయ వేమారెడ్డి కంట్రోల్ ద ప్రెజెంట్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు అండ్ కర్నూలు. 1325 సమయంలో ప్రళయ వేమారెడ్డి ఈ 4 జిల్లాల ప్రాంతం కంట్రోల్ చేస్తున్నాడు అనమాట. ఇతని కంట్రోల్లో ఉన్నాయి ఈ 4 జిల్లాల ఏరియా అంతా కూడా. అద్దంకి నియర్ ఒంగోల్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ప్రళయ వేమారెడ్డి. కొండవీడు రెడ్డిల మొదటి రాజధాని అద్దంకి. ప్రళయ వేమారెడ్డి రాజధాని అద్దంకి. ఇది ఒంగోలు దగ్గర ఉంది. కింగ్డమ్ ఆఫ్ ప్రళయ వేమారెడ్డి ఇంక్లూడ్ 74 ఫోర్ట్స్. 74 కోటలు ఇతని రాజ్యంలో ఉన్నాయి. ప్రళయ వేమారెడ్డి కొండవీడు ప్రళయ వేమారెడ్డి చేతిలో 74 రాజ్యాలు ఉన్నాయి. 74 కోటలు, రాజ్యాలు కాదు, 74 కోటలు. అందులో వినుకొండ ఒకటి, కొండవీడు ఒకటి, కొండపల్లి ఒకటి, బెల్లంకొండ, ధరణికోట. ఈ పాయింట్ ఒకటి బాగా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ దిస్ ఇష్యూ. ప్రళయ వేమారెడ్డి earned the gratitude of some thousands of pilgrims by building steps to the great shrine of God Mallikarjuna on Srisailam and of God Narsimha on Ahobilam and for descent to the Patala Ganga on the Krishna river at Srisailam. వీటికన్నిటికీ కూడా మెట్లు కట్టించడం జరిగిందండి. సోపాన పంక్తులు అంటారు తెలుగులో. ఈ మెట్లన్నీ కట్టించి కొండల మీద ఎంతోమంది పిల్గ్రిమ్స్ని తెలుగులో ఏమంటారు? యాత్రికులు. ఓకే, పిల్గ్రిమ్స్ వాళ్ళ అభిమానాన్ని జయించాడనమాట ప్రళయ వేమారెడ్డి. ఈ గాడ్ మల్లికార్జున, శ్రీశైలంలో గాడ్ మల్లికార్జున గురించి అతని స్టెప్స్ కట్టించి, అలాగే గాడ్ నరసింహ ఆఫ్ అహోబిలం అండ్ ఫర్ డిసెంట్ టు ద పాతాళ గంగా ఆన్ ద కృష్ణా రివర్ ఆఫ్ అట్ శ్రీశైలం, అంటే కృష్ణానదికి వెళ్ళడానికి కూడా ఈ మెట్లన్నీ కట్టించి భక్తులు, పిల్గ్రిమ్స్ అంటే భక్తుల యొక్క అభిమానాన్ని సంపాదించాడు ప్రళయ వేమారెడ్డి. కొండవీడు రెడ్డి రాజ్య స్థాపకుడు. లైక్ అశోక ఈ ప్లాంటెడ్ ట్రీస్ ఆన్ బోత్ సైడ్స్ ఆన్ ద రోడ్స్ అండ్ డగ్ వెల్స్. నూతులు తవ్వించాడు. అలాగే అశోకుడిలాగా రోడ్లకు ఇటుపక్క అటుపక్క చెట్లు నాటించాడు. ప్రళయ వేమారెడ్డి ప్యాట్రనైజ్డ్ ఎర్రాప్రగడ. కవిత్రయం ఉన్నారు కదండి మనకి, నన్నయ్య, తిక్కన, ఎర్రన. అందులో ఎర్రన ప్రళయ వేమారెడ్డి ఆస్థాన కవి అనమాట. ఈయన అరణ్య పర్వాన్ని, మహాభారతంలో అరణ్య పర్వాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అలాగే ఎర్రాప్రగడ ఆల్సో రోట్ హరివంశం. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్, అంటే ఓవరాల్గా బాగా చదివితే కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, బట్ కొంచెం ఓవరాల్ ఆంధ్ర హిస్టరీ చదువుతున్నప్పుడు హరివంశం హరవిలాసం అక్కడ మనకి ఒక చిన్న కన్ఫ్యూజన్ అరైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. హరివంశం అంటే ఎర్రాప్రగడ, హరవిలాసం అంటే మాత్రం శ్రీనాథుడు అండి. అందులో ముఖ్యంగా హరవిలాసంలో శ్రీనాథుడు సముద్ర వ్యాపారాన్ని గురించి, అవచి తిప్పయ్య గురించి రాయడం జరిగింది. హరవిలాసాన్ని శ్రీనాథుడు అవచి తిప్పయ్య అనే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉండేవాడు ఆ కాలంలో, అతనికి అంకితం చేయడం జరిగింది శ్రీనాథుడు. సో అది హరవిలాసం. ఎర్రాప్రగడ రాసింది హరివంశం. సో అది కొంచెం గమనించుకోండి. ఇది ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్. ఇప్పుడు మన అసలైన తెలుగు టెక్స్ట్ బుక్ కంటెంట్ సేమ్ ఉంటుంది, కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. ప్రళయవేముడు మళ్ళీ స్టార్టింగ్ అనమాట. ప్రళయవేముడు క్రీస్తు శకం 1353 వరకు పాలించినట్లు అతని మణికేశ్వరం శాసనం సూచిస్తుంది. ప్రళయవేముడిది మణికేశ్వరం శాసనం. ప్రళయ నాయకుడిది ఎవరు? ముసునూరి రాజ్య స్థాపకుడు ప్రళయ నాయకుడు ఉన్నాడు కదా, అతనిది విలస తామ్ర శాసనం. ఇక్కడ ప్రళయ వేమారెడ్డి రెడ్డి రాజ్య స్థాపకుడిది మణికేశ్వరం శాసనం. సింగమనాయకుని మరణంతో రెడ్డి పద్మనాయక సంఘర్షణ ప్రారంభమయ్యింది. సింగమనాయకుని మరణంతోనే రెడ్డి పద్మనాయక సంఘర్షణ ప్రారంభమైంది. మనం ఆల్రెడీ పద్మనాయకుల గురించి ఒక వీడియో చేసాం, రెఫరెన్స్ వీడియోగా పెట్టుకోండి అని చెప్పాను. ఎందుకంటే మనకి తరచూ మనం రెడ్డి రాజులు డీటెయిల్గా చదువుతాం కాబట్టి, రెడ్డి రాజులు టోటల్ సెంచరీ అంతా కూడా వేలం నాయకులతో యుద్ధాల్లో ఉంటారు కాబట్టి మనకు ఆ రెఫరెన్స్ కొంచెం అవసరం అవుతుంది అన్నమాట.
సింగమ నాయకుని మరణంతోనే రెడ్డి పద్మనాయక అంటే రెడ్డి వెలమ సంఘర్షణ ప్రారంభమైంది. ఒక క్వశ్చన్ ఎక్కడో చూశానండి, అది కొంచెం గమనించండి. మనం ఆల్రెడీ ఆ లాస్ట్ వీడియో చూసాం. ఆ క్వశ్చన్ ఎక్కడ చూసానో గుర్తు రావట్లేదు, కానీ కమ్మ వెలమ సంబంధించిన యుద్ధం ఎక్కడ జరిగిందని ఎక్కడ చూశాను క్వశ్చన్ ఒకటి. లాస్ట్ వీడియోస్లో మీకు అది ఎక్కడైనా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయగలిగితే మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. కమ్మ వెలమల మధ్య కమ్మ కులస్తులకు వెలమ కులస్తులకు ఏ ప్రదేశంలో యుద్ధం జరిగింది, భీకర యుద్ధం ఎక్కడ జరిగింది అనే క్వశ్చన్ నేను అడుగుతున్నా, మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక కొండవీడు విజయనగర రాజ్యాలు ఉద్భవించిన నాటి నుండి ఉభయుల మధ్య దక్షిణ తీరాంధ్రానికై ముఖ్యంగా పంటరెడ్ల జన్మభూమి అయిన పాకనాటికై పోరాటం ప్రారంభమైనట్లు కనిపిస్తుంది. అంటే కొండవీడు రెడ్లు విజయనగర రాజ్యాలు కూడా ఫైటింగ్ చేసుకుంటూ ఉన్నాయి. విజయనగర సామ్రాజ్యం ఎక్కువ రాజమండ్రి రెడ్లకు కొంచెం సపోర్టింగ్గా ఉందన్నమాట. ఓన్లీ విజయనగర సామ్రాజ్యం ఇటు రాజమండ్రి తర్వాత వస్తారు ఎవరో ఈ కొండవీడు రెడ్డి రాజులు చివరిలో రాజమండ్రి రెడ్డి రాజ్యం స్థాపితం అవుతుందన్నమాట. యాజ్ ఆఫ్ టుడే, యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు రాజమండ్రి రాజ్యం లేదు, తర్వాత ఫామ్ అవుతుంది అది. రాజమండ్రి రెడ్లు అనేది ప్యారల్ కాదు, లేటర్ పార్ట్. అంటే కొండవీడు రెడ్లు ఫైనల్గా రాజమండ్రి రెడ్లకి అవకాశం ఇస్తారనమాట. అది మనం చివరిలో చూస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే కొండవీడు రెడ్లకి విజయనగర రాజ్యాలు ఉద్భవించిన నాటి నుండి, అంటే ఇద్దరు కూడా ఇంచుమించు ఒకే టైంలో స్టార్ట్ అయ్యారు కదా. 1325 ఏమో ప్రళయవేమారెడ్డి, 1336 ఏమో విజయనగర హరిహర బుక్కరాయలు. వీళ్ళిద్దరికీ ఆ పాకనాడు పోరాటం ప్రారంభమైనట్లు కనిపిస్తుంది ఈ పర్టికులర్ ఏరియా మీద. క్రీస్తు శకం 1339 నాటికి హరిహర రాయలు పూర్వ పశ్చిమ సముద్రాధీశ్వర బిరుదం ధరించాడు. పూర్వ పశ్చిమ సముద్రాధీశ్వర బిరుదం ధరించాడు అనమాట. అలాగే క్రీస్తు శకం 1343 నాటి నుండి నెల్లూరు జిల్లాలో విజయనగర శాసనాలు కనిపిస్తున్నాయి. అంటే ఈ పాకనాడు అంటే నథింగ్ బట్ నెల్లూరు ఏరియా కదా. సో అక్కడ 1343 నుంచి కూడా విజయనగర శాసనాలు కనపడుతున్నాయి. దీన్ని బట్టి ప్రళయవేముడు పాకనాడుని విజయనగరాధీశులకు కోల్పోయినాడని నిర్ణయించవచ్చు. 1343 నుండి విజయనగర రాజులు శాసనాలు కనపడుతున్నాయి కాబట్టి ఆ టైంకే ప్రళయవేమారెడ్డి కంట్రోల్ పాకనాడు మీద లేదు అని మనం నిర్ణయించవచ్చని ఇక్కడ విషయం. ప్రళయవేముని రాజ్యం స్థూలంగా కృష్ణానది, శ్రీశైలం, అహోబల క్షేత్రాలు, కందుకూరి సీమ, తూర్పు తీరాల మధ్య విస్తరించింది. ప్రళయవేమారెడ్డి రాజ్యం ఈ పార్ట్స్ అనమాట. ఓవరాల్గా మనం చూసుకుంటే వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, అటు కొంచెం కర్నూలు, అలాగే కందుకూరు, ప్రకాశం జిల్లా వరకు అనుకోవచ్చు. ఎందుకంటే ప్రకాశం జిల్లా తర్వాత నెల్లూరు వస్తుంది కాబట్టి నెల్లూరు ఆల్రెడీ విజయనగర సామ్రాజ్యం స్టార్ట్ అయిపోయింది కదా 1343లో. సో నెల్లూరు కంటే ముందు వరకు అని అనుకోండి. రాజ్యంలో ధరణికోట, చందోలు ఎవరు రాజధాని అండి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. వినుకొండ, బెల్లంకొండ, కొండవీడు, కందుకూరు, కొండపల్లి దుర్గాలు నిర్మించి బలమైన సైన్యాలు నిలిపినాడు. ఇవన్నీ కూడా ఇక్కడ అన్ని మనం ఆల్రెడీ ఇంగ్లీష్లో చూసాం 74 ఫోర్ట్స్ అని కంట్రోల్లో ఉన్నాయని. సో ఇవన్నీ కొన్ని సమ్ ఆఫ్ ద ఫోర్ట్స్ అనమాట. వీటన్ని చోట్ల కూడా బలమైన దుర్గాలు నిర్మించి బలమైన సైన్యాలు కూడా నిలిపాడు అనమాట. అద్దంకి రాజధాని, మొదటి రెడ్డి రాజుల రాజధాని అద్దంకి. మనం లాస్ట్ వీడియోలో చూసాం సోదరులతో కలిసి ఇండిపెండెన్స్ సంపాదించుకున్నాడు ప్రళయవేమారెడ్డి అని మనం చూసాం. అందులో అన్నయ్య గారు మాచారెడ్డి, ఇతనికేమో చందోలు దుర్గానికి ఇచ్చాడు. చందోలు దుర్గం ఎవరి క్యాపిటల్ ఇది ఇంతకుముందు? తమ్ముడు మల్లారెడ్డికి కందుకూరుని ఇచ్చాడు అనమాట. చివరిలో కందుకూరు రెడ్లని ఒక వీడియో చేస్తాం. కందుకూరుగా అధిపతులు అయినారు. ఫైనల్గా కందుకూరు రెడ్లు ఒక చిన్న వీడియో, అంటే రాజమండ్రి రెడ్ల తర్వాత అనమాట. ఎందుకంటే కందుకూరుకి సెపరేట్ లీనియేజ్ ఏమి ఉండదు. ఈ రెడ్డి రాజుల కాలంలో రెడ్డి రాజుల యంత్రభాగంగానే ఉంటుంది కందుకూరు. బట్ చివరిగా ఒక చిన్న వీడియో ఫైనల్గా చేస్తాం అనమాట. ప్రళయవేముడు వైదిక ధర్మ అభిమాని. ప్రళయవేమారెడ్డి వైదిక ధర్మ అభిమాని, అనవరత పురోహిత కృత సోమపాన అని, ధర్మ ప్రతిష్ఠాగురు అని ప్రళయవేమారెడ్డిని కీర్తించారు. అనవరత పురోహిత కృత సోమపాన అనేది ఒక బిరుదు, ధర్మ ప్రతిష్ఠాగురు అనేది ఇంకొక బిరుదు. ఎవరికి? ప్రళయవేమారెడ్డికి. ప్రళయవేమారెడ్డి వైదిక ధర్మం అభిమాని. ప్రళయవేముడు తురుష్క అంటే టర్కిష్ దండయాత్రల్లో నష్టమైన అగ్రహారాలను పునరుద్ధరించడమే కాక స్వయంగా 44 గ్రామాలను దానం చేసినట్లు సాంప్రదాయం ఉంది. అందుకని ఇతనికి నిస్సీమ భూదాన పరశురామ అని బిరుదుందనమాట. ప్రళయవేమారెడ్డి 44 గ్రామాలను దానం చేశాడు కాబట్టి ఇతనికి నిస్సీమ భూదాన పరశురామ అనే బిరుదుంది. ప్రళయవేమారెడ్డి శైవ మతాభిమాని కూడా. అందుకని శ్రీశైలం, అహోబిలం క్షేత్రాలకు
సోపాన పంక్తులు నిర్మించి, అంటే ఇందాక మనం ఇంగ్లీష్ వర్షన్లో చూసాం, స్టెప్స్ కట్టించి భక్తుల కృతజ్ఞతకు పాత్రుడైనాడు ప్రళయ వేమారెడ్డి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే పాతాళ గంగకు మెట్లు ఇక్కడ లేవు తెలుగులో, అది కొంచెం గమనించండి. ఇంగ్లీష్లో క్లియర్గా ప్రళయ వేమారెడ్డి పాతాళ గంగకు కూడా మెట్లు కట్టినట్టు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉంది. బట్ తెలుగు టెక్స్ట్ బుక్లో అది ఎక్కడుందో ఎక్కడ వస్తుందో మనం జాగ్రత్తగా ఒక కన్నేసి ఉంచాలన్నమాట. ఓకే, బట్ శ్రీశైలం అహోబిల క్షేత్రాలకు మాత్రం సోపాన పంక్తులు నిర్మించింది ప్రళయ వేమారెడ్డి, దట్స్ కన్ఫర్మ్. బట్ పాతాళ గంగకు, అంటే కృష్ణానది పాతాళ గంగకు చేరడానికి మెట్లు కట్టించింది ఎవరు, అది ఇక్కడ లేదు. ఇంగ్లీష్లో అది కూడా ప్రళయ వేమారెడ్డి అనే ఉంది. బట్ తెలుగు టెక్స్ట్ బుక్లో అది ఎక్కడుందో మన నెక్స్ట్ వీడియోస్లో జాగ్రత్తగా గమనించుకుందాం. కవిత్రయంలో చివరివాడైన ఉంటుందండి. ఆంధ్ర హిస్టరీ అన్నాక అక్కడ ఇక్కడ కొన్ని టెక్స్ట్ బుక్స్లో అది ఇది అని చెప్పి తప్పులు అనుకోకండి, మొత్తం టెక్స్ట్ బుక్స్నే లేపేయకండి. చిన్న చిన్న తప్పులు ఉంటాయి, ఆ తప్పుల మీద క్వశ్చన్స్ రావు. మనం కొంచెం క్లారిఫైడ్గా యాజ్ ఎ లర్నెడ్ పర్సన్గా మన ఎగ్జామ్ రాస్తాం. కవిత్రయంలో చివరివాడైన ఎర్రాప్రగడ, వేమారెడ్డి, మల్లారెడ్డి ఇద్దరూ ఆదరించారు. బట్ మనం ప్రళయ వేమారెడ్డికి ఆస్థాన కవి ఎర్రాప్రగడ అని మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. ఎర్రాప్రగడకి శంభుదాసుడు అని శంభుదాసుడు అని కూడా ప్రసిద్ధుడు అనమాట. ఎర్రాప్రగడనే శంభుదాసుడు అని కూడా అంటారు. శంభుదాసుడిగా ప్రసిద్ధుడైన ఎర్రాప్రగడ అనువదించిన హరివంశంని వేమారెడ్డికి అంకితం ఇచ్చాడు. వేమారెడ్డి అంకితం పుచ్చుకున్నాడు. హరివంశం మళ్ళీ చెప్తున్నా, హరవిలాసం శ్రీనాథుడు రాశాడు, హరివంశం శంభుదాసుడు రాశాడు. శంభుదాసుడు అనగా ఎర్రాప్రగడ, ఎర్రాప్రగడ అనగా ఎర్రన. ఈ హరివంశం గురించి, హరివంశం పుస్తక గ్రంథాన్ని తన పోషకుడైన ప్రళయ వేమారెడ్డికి అంకితం ఇచ్చాడు ఎర్రాప్రగడ, ఎర్రన. ఇక్కడితో వీడియో అయిపోయింది. ఒక 2 క్వశ్చన్స్ వచ్చినాయండి మనకి. ఎర్రాప్రగడ ఎవరి ఆస్థానంలో విద్యాధికారి? ప్రళయ వేమారెడ్డి. ఈ క్వశ్చన్ మాత్రం నాకు 2 టెక్స్ట్ బుక్స్లో కూడా దొరకలేదు. 2017లో అడిగాడు. రాచూరు దుర్గ విబాళ అనే బిరుదును ధరించిన రెడ్డి రాజు ఎవరు అన్నాడు. ఆన్సర్ అయితే ప్రళయ వేమారెడ్డి అని ఇచ్చారు. బట్ అక్కడ నాకు వన్స్ అగైన్ ఈ క్వశ్చన్ చూసిన తర్వాత అగైన్ ఐ రిఫర్డ్ ద టెక్స్ట్ బుక్స్ వన్స్ అగైన్. బట్ ఈ రాచూరు దుర్గ విబాళ అన్నది ఐ డెంట్ ఫైండ్ ఇన్ మై, మరి ఎక్కడుందో 1, 2 మరి తప్పదు కదా, మరి ఆంధ్ర హిస్టరీ అనంతం ఇలాంటి బౌన్సర్లు వస్తూ ఉంటాయి. అందుకనే మనం 65, 70 వరకు ఏం చేస్తాం, 5 ఆ టైంకి మన అదృష్టం. మనం చదివిన దాంట్లోంచి వస్తే 75 అవుట్ ఆఫ్ 75. సో అదండి ఈ మన రెడ్డి రాజ్య స్థాపకుడు, కొండవీడు రెడ్డి రాజ్య స్థాపకుడు, అద్దంకి రాజధానిగా రెడ్డి రాజ్యం స్థాపించిన ప్రళయ వేమారెడ్డి గురించి ఈ వీడియో. ఈ వీడియోలో మనం ఈ పాయింట్ మనకి దొరకలేదు. బట్ చాలా దుర్గాలు ఇతని కంట్రోల్లో ఉన్నాయని నేర్చుకున్నాం. ఈ రాచూరు దుర్గ అంటే మేబీ రాయచూర్ డోబ్ అంటారు, రాయచూర్ డోబ్ అంటారు అనమాట. అంటే తుంగభద్ర ఆ మధ్యలో డెల్టా అలాగేదో సంథింగ్ ఉంటుంది. దీని గురించి ఎక్కువ విజయనగర రాజ్యానికి, బహమనీ రాజ్యానికి రాయచూర్ డోబ్ గురించి ఎక్కువ గొడవ జరుగుతూ ఉంటుంది త్రూఅవుట్. ఆ రాచూరు దుర్గ విబాళ అనే బిరుదును ధరించిన రెడ్డి రాజు ఎవరు? ప్రళయ వేమారెడ్డి. మేబీ ఆ రాచూరు దుర్గాన్ని ఏమన్నా ఆయన జయించడం అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఈయన కట్టించి ఉండాలి, అలా ఏమన్నా జరిగి ఉండొచ్చు. సో ఇదండి మన ప్రళయ వేమారెడ్డి గురించి వీడియో.